హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్రాక్ చూడండి ఎంత బాగుంది. జస్ట్ ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్‌లోనే ఈ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. 6 మంత్స్ నుంచి 1 ఇయర్, 1 ½ ఇయర్ పిల్లలకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది ఇది. ఇది ఎలా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి కంప్లీట్‌గా ఇదే వీడియోలో అప్‌లోడ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా ఒక క్లాత్ తీసుకున్నాను సింగిల్ పీస్. నా దగ్గర ఆల్రెడీ కట్ చేసినట్టే ఉన్నది పీసు. నెక్స్ట్ ఇక్కడ 4 ఫోల్డ్స్ వేశాను. కట్టింగ్ ఉన్నదనేది మనకు అపోజిట్‌లో వచ్చేటట్టు వేసేసుకోవాలి. మన సైడ్ ఉన్నది మాత్రం కట్టింగ్ ఉండద్దు. ఇట్లా ఫోల్డింగ్ వచ్చి ఉండాలి. 4 పీసెస్ ఉంటాయి అందులో. ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత మనకు 2 వస్తాయి. ఫ్రంట్, బ్యాక్ బాడీది. నెక్స్ట్ ఇక్కడ నేను హైట్ 9 ఇంచెస్‌కు మార్క్ వేసేసుకుంటున్నాను. ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోండి 9 ఇంచెస్‌ది. నెక్స్ట్ మనం ఇక్కడ షోల్డర్ మార్క్ వేస్తాము. షోల్డర్ 4 ½ ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. కిందికి హార్మ్ హోల్ అనేది 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇలా మార్క్ వేసేసుకొని దీన్ని మనము కర్వ్ చేసేసుకోవాలి రౌండ్‌గా. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ వేసేసుకొని రౌండ్‌గా కర్వ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చెస్ట్ ప్లేస్‌లో మనం మార్క్ వేస్తాము. 8 ఇంచెస్ కుట్టుని బట్టి మార్క్ వేస్తున్నాను నేను. కుట్టుకు ఒక 2 ఇంచెస్ పోంగా మనకు మార్క్ వేసేసుకోండి. కిందికి 7 ఇంచెస్ వేస్తున్నాను. ఇలా స్ట్రెయిట్ లైన్ ఒకటి వేసేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు షోల్డర్ మార్క్ వేస్తాము. నెక్కుకైతే 2 ½ వేసుకొని మార్క్ వేసేసుకోవాలి. కిందికి 3 ఇంచెస్ నెక్ హైట్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని మనం ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో మార్క్ వేసేసుకోండి. నేను ఇక్కడ రౌండే కట్ చేస్తున్నాను. రౌండ్ మార్క్ వేసేసాను. షోల్డర్ 2 ఇంచెస్ ఉంటుంది. కంప్లీట్‌గా నేను మళ్ళీ మెజర్‌మెంట్ చేసి చూపిస్తున్నాను చూడండి. 9 హైట్ అయింది. ఇక్కడ 4 ½ షోల్డరు, 4 ఇంచెస్ హార్మ్ హోల్, చెస్ట్ ప్లేస్‌లో 8, కిందికి 7 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ నెక్కుకేమో షోల్డర్ కాడ 2 ½ కిందికేమో 3 ఇంచెస్ హైట్ తీసుకొని మనకు నచ్చిన నెక్ షేప్ వేసేసుకోవాలి. నేను రౌండ్‌గానే వేసేసి నీట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. మనం మార్క్ ఏసింది మనం బాడీ పీస్ ఉంది చూడు దానికే ఉండాలి. మార్క్ మొత్తం కట్ చేసుకోకండి. కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బెటర్. ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. మొత్తం కటింగ్ అయిపోయాక ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్‌కి మాత్రం మనం చిన్నగా ఇట్లా వి లాగా ఇస్తాము. నెక్స్ట్ ఇక రిమైనింగ్ క్లాత్ అంతా తీసుకొని క్లాత్ ఎంత హైట్ ఉందనేది ఫస్ట్ చూసుకోండి. దాన్ని బట్టి మనం పార్ట్స్ డివైడ్ చేసేసుకోవాలి. బాడీకి జాయిన్ చేసే పార్ట్ ఏమో నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం తక్కువ ప్లేట్స్ వచ్చినా కానీ నీట్‌గా కనిపియాలని కానీ నేను హైట్ అయితే 8 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక రిమైనింగ్ అంతలో 3 ఇంచెస్ కిందికి ప్లేట్స్ పెట్టడానికి చిన్న పెడతాం కదా! దానికి 3 ఇంచెస్ మార్క్ వేసేసుకుంటున్నాను. కంప్లీట్‌గా 3 ఇంచెస్‌ది 2 పీసెస్ వచ్చాయి. పైన ఏమో సింగిల్ పీస్ ఉంటుంది. అంటే ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ తక్కువ క్లాత్ ఉంటది. కిందికేమో ప్లేట్స్ వచ్చేది మాత్రం క్లాత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2 పీసెస్ తీసుకుంటున్నాం కదా! ఇలా మొత్తం నీట్‌గా కట్ చేసేసుకోండి. నేను దీని హైట్ ఎంత ఉందనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం కటింగ్ చేశాక మెజర్‌మెంట్ చేసి చూపిస్తాను. నా దగ్గర ఇంతే క్లాత్ ఉంది కాబట్టి నేను ఇంతే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ యూజ్ చేయండి. 1 మీటర్ బ్లౌజ్ పీస్‌లో కూడా మనం ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రాక్ రెడీ చేయొచ్చు. మీ దగ్గర మీటర్ బ్లౌజ్ పీస్ ఉన్నా కానీ కట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు దీని హైట్ మెజర్ చేసి చూపిస్తాను. ఇది 2 పీసెస్ ఉన్నది. ఫ్రంట్‌కి, బ్యాక్. ఓన్లీ ఫ్రంట్ అనేది 25, బ్యాక్ 25 ఇంచెస్ ఉన్నదన్నట్టు ఇప్పుడు ఇది. ఇలా మొత్తం కటింగ్ అయిపోయాక స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకొని షోల్డర్స్ జాయిన్ చేయాలి. ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీ మిస్ అయింది. నెక్స్ట్ అంతా వీడియో మంచిగానే ఉన్నది క్లారిటీ. కొంచెం ఓపిక చేసుకొని చూడండి. ఇక్కడ షోల్డర్ మొత్తం జాయిన్ చేస్తున్నాను. 2 షోల్డర్స్ జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం దీనికి నెక్కుకును ఇట్లా షోల్డర్స్‌కి పైపింగ్ చేస్తాము. దానికి అపోజిట్ క్లాత్ తీసుకోవాలి. మీకు తీసుకున్న క్లాత్‌కి ఏదైతే మన కలర్ మ్యాచింగ్ అయితదో దాన్ని బట్టి మీరు ఫ్లవర్స్ ఏ కలర్ వస్తాయో ఆ కలర్‌ని బట్టి తీసుకోవాలి. నాకు ఇక్కడ ఇందులో రెడ్ ఉంది కాబట్టి రెడ్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. రెడ్ క్లాత్‌కి ఫస్ట్ వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోండి. కంప్లీట్‌గా మొత్తం స్టిచ్ వేసేసాక ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా వన్ సైడ్ నుంచి జాయిన్ చేయాలి మనం. కొంచెం క్లాత్ పట్టుకుంటూ ఈ రెడ్ కలర్‌ది క్లాత్ వేసుకుంటూ స్టిచ్ చేయాలి మొత్తం కంప్లీట్‌గా. ఎక్కడ కూడా మనము గుంజకుండా నీట్‌గా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ వేసేసుకోండి.
ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడి నుంచైతే స్టార్టింగ్ మనం జాయిన్ చేసామో అక్కడి నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయాలి. ఫ్రంట్ కొంచెం కనిపించే పైపింగ్ వేస్తాం కదా! అది పైపింగ్ కొంచెం కనిపించేలా ఉంచుకొని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయాలి. ఇలా మొత్తం కంప్లీట్‌గా నెక్‌కు, షోల్డర్స్‌కి మొత్తం నీట్‌గా వేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ మొత్తం. ఏదన్నా నెక్‌కు వేరే డిజైన్ పెట్టాలన్నా గానీ మీరు డిజైన్ బట్టి మనం స్టిచ్చింగ్ చేస్తాము. దీనికైతే మొత్తం పైపింగ్ తోటి నేను నెక్‌కు, షోల్డర్‌కు అన్నిటికి వేసేసాను. చూడండి ఎంత నీట్‌గా వచ్చింది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా వేసి నెక్ వేసేసుకోండి. నెక్ వేసేటప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొంచెం కటింగ్ ఇచ్చానని చెప్పాను కదా! అదెలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నెక్‌కు రౌండ్‌గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేయాలి. షోల్డర్స్‌కి ఎలా వేసామో నెక్‌కు కూడా సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ వేస్తున్నాను. మీకు ఇక్కడ కొంచెం వీడియో ఫార్వర్డ్ చేసి పెట్టాను. అర్థం చేసుకోండి నీట్‌గా. సేమ్ అలానే షోల్డర్స్ ఎలా వేసామో ఇది కూడా అంతే. ఫస్ట్ రౌండ్‌గా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కొంచెం క్లాత్ మీదికి కనిపించేలా ఉంచుకొని బ్యాక్ ఫోల్డ్ చేసేయాలి మొత్తం అంతా. ఇలా నీట్‌గా మొత్తం రౌండ్‌గా వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వి లాగా వస్తది కదా! అదెలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సేమ్ క్లాత్ తీసుకొని ఇలా ఇక్కడ టర్నింగ్ కాడ కొంచెం వి లాగా షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీదికి కొంచెం క్లాత్ ఉంచుకొని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయండి. లోపలికి ఫోల్డ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసేయాలి. పైపింగ్ ఎలా చేస్తామో ఇది కూడా అంతే కంప్లీట్. నెక్‌కి, షోల్డర్స్‌కి ఎలా చేసామో ఇది కూడా సేమ్ అలానే చేసేస్తే ఇలా కొంచెం మనకు డిజైన్ రెడీ అవుతుంది. ఎలా ఉంది? చాలా బా వచ్చింది కదా! ఇలా కంప్లీట్‌గా వేసేసుకున్నాక నెక్స్ట్ మనం షోల్డర్ జాయిన్ చేస్తాం. వన్ సైడ్ మాత్రమే సైడ్స్ జాయిన్ చేస్తున్నాం. షోల్డర్స్ అంటున్నా సైడ్స్ జాయిన్ చేయాలా వన్ సైడ్. వన్ సైడ్ ఒక సైడ్ జాయిన్ చేసుకోండి. పిల్లలు ఎంత లూజ్ ఉన్నారో దాన్ని బట్టి మనం చూసుకొని వన్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఫస్ట్ కట్ చేసిన ఈ 8 ఇంచెస్‌ది బాడీ పీస్ ఉంటుంది కదా! దాన్ని ఫస్ట్ ఈ బాడీ పీస్‌ని సీదా పెట్టేసుకొని ఆ క్లాత్‌ని దీని మీద పెట్టేసుకుంటూ రివర్స్ పెట్టేసుకొని కొంచెం, కొంచెం వరకు స్టిచ్ వేసేసుకోండి. ఎందుకంటే ఇది సైడ్ జాయిన్ చేస్తాం కదా! ఈ ప్లేస్‌లో. ఒక్కొక్కటి ప్లేట్స్ పెట్టుకోవాలి. సింగిల్ ప్లేట్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. కింది క్లాత్‌ను ప్లేట్స్ పెట్టకండి. దాన్ని సాఫ్ట్ పట్టుకొని మీది మాత్రమే మనం ఇలా ప్లేట్స్ పెట్టేసుకోవాలి. కంప్లీట్‌గా మొత్తం వేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీట్‌గా వేసేసుకోండి. క్లాత్ ఎక్కువ ఉంటే కొన్ని ప్లేట్స్ ఎక్కువ వస్తాయి. క్లాత్ తక్కువ ఉంటే కొంచెం దూరం అయినా గాని వేసేసుకోవాలి. ఫ్రంట్ కొంచెం నీట్‌గా కనిపించేలాగా వేసుకోండి. కంప్లీట్‌గా ఇలా మొత్తం ప్లేట్స్ అన్నీ పెట్టేసుకోవాలి లాస్ట్ వరకు. లాస్ట్‌కి కొంచెం క్లాత్ అనేది డైరెక్ట్‌గా స్టిచ్ చేసేసుకోండి. సైడ్స్ జాయిన్ చేస్తాం కదా! అప్పుడు అక్కడ ప్లేట్స్ ఉండకుండా నడుస్తది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా నీట్‌గా వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి. మొత్తం నీట్‌గా కంప్లీట్‌గా వేసేసుకోండి. ఎక్కడ కూడా ఫోల్డింగ్ రాకుండా. ఎక్కువలు తక్కువ లేకుండా నీట్‌గా వేసుకోండి. కిందికి గూడా సాఫ్ట్ రావాలి. ఇలా వేసేసుకున్నాక ఫ్రాక్ చూడండి సీదా చేసి చూపిస్తున్నాను. ఇంతే ఇదే ఫ్రాకు. కానీ మనం ఎక్స్‌ట్రా కిందికి ఇలా ప్లేట్స్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అంతా న్యూ మోడల్ ఇదే కదా! ఫస్ట్ మనం 3 ఇంచెస్ కట్ చేసుకున్న 2 పీసెస్‌ని జాయిన్ చేసేసుకున్నాను. చేసుకొని వన్ సైడు కుట్టు వేసేసుకోండి ఫోల్డ్ చేసి. లేదంటే బ్రీడింగ్ చేసుకున్నా కానీ బావుంటుంది. ఈ బాడీ పీస్ ఎంతుందనేది మనము మెజర్ చేసుకుంటున్నాం. ఒక పీస్ 25 ఉంది కదా! ఇక్కడ 2 పీసెస్‌కు మనం ఎంత ఉందనేది మెజర్ కుట్టు పోయింది కదా! 2 ఇంచెస్, 2 ఇంచెస్ దాన్ని పట్టుకొని ఎంత ఉందనేది మెజర్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి మనము ఈ తీసుకున్న క్లాత్ అనేది దానికి డబల్ ఉండాలి. ఇప్పుడు ఇది 48 ఉంది కదా! బాడీ పీస్. దానికి డబల్ ఇది ఉండాలి. 48 ఇక్కడ మనం జాయిన్ చేసిన కాడికి వచ్చింది. అంటే డబల్ ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం సింగిల్ అయ్యేలాగా ప్లేట్స్ పెట్టేసుకొని దానికి జాయిన్ చేసేసుకోవాలి.
మొత్తం ఒక్కొక్కటి లైన్ వైస్‌గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతా ఇలా పెట్టేసాక కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మెజర్ చేసేసుకొని 2 జాయిన్ చేసేసుకుంటున్నాము. 2 సైడ్స్ కూడా సెకండ్ సైడ్ జాయిన్ చేసేసుకొని దీనికి కిందికి రౌండ్‌గా వేసేస్తున్నాం మొత్తం నీట్‌గా. క్లాత్ సీదా ఉండాలి బాడీది. ఈ ప్లీట్స్ పెట్టేదనేది రివర్స్‌లో పెట్టేసుకొని మొత్తం స్టిచ్ వేయాలి. అంతే. ఇంత సింపుల్‌గా అయిపోయింది ఫ్రాకు. ఇలా కంప్లీట్‌గా మొత్తం స్టిచ్ చేశాక ఫ్రాక్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. ఎంత బావుంది. నాకైతే ఇది ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ స్టిచ్చింగ్ మొత్తం అయ్యాక ఎంత సూపర్ కనిపిస్తుంది. ఎలా ఉంది? మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే